ఆంధ్రప్రదేశ్ హయాంలో మొత్తం మీద ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఎవరి హయాంలో వచ్చాయి అనేటువంటిది చూసుకున్నట్లయితే 1923వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటువంటిది ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైంది. దాని తర్వాత 96 సంవత్సరాల వరకు అంటే 2019 వరకు చూసుకున్నట్లయితే 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా ఈ 11లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా శ్రీకాకుళము ఈ 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత 11 అయ్యాయి. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, తర్వాత 2014-19 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒకటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అనేటువంటిది జరగలేదు, ఆలోచన కూడా లేదు. అంతెందుకు, ఇదే 2014-19 సంవత్సరం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ హయాంలో ఎన్డీఏతో భాగస్వామిగా ఉండి మోదీ గారు ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసేసి అనుమతుల మంజూరు చేస్తున్నా కూడాను దాదాపు 86 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడాను వాళ్ళు కేటాయించుకున్నా కూడాను ఆంధ్రప్రదేశ్ లో జరిగింది 0. అదే టైంలో బీజేపీ మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు వైద్య శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేసుకుంటే మాకు ఒక మెడికల్ కళాశాల కావాలి అని ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేము కట్టడం లేదనేటువంటిది చెప్పారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ వాళ్ళ పాలసీ ప్రకారం ఫేజ్ 3లో తన యొక్క శక్తియుక్తులన్నీ పెట్టి కేంద్రాన్ని ఒప్పించి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి తీసుకొని వచ్చి అందులో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మాణం పూర్తి చేసేసి తరగతులు కూడాను ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 6,500 మెడికల్ సీట్లు ఉంటాయి, ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి ఇప్పటి వరకు. అందులో 850 మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏర్పాటు వచ్చినటువంటిదే. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి 8,500 కోట్ల రూపాయలతో అంచనాలతో శ్రీకారం చుట్టి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వం సంబంధించిన తీసుకురాకపోగా ఉండే వాటిని పీపీపీ మోడల్ అనేటువంటిది ఒక తీసుకొని వచ్చేసేసి ప్రైవేటు పరం చేసేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే తక్కువ ఫీజులతో పేదవాడు అనేటువంటి మన అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడాను అన్నదమ్ములు కానీ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించేసేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో తక్కువ ఖర్చు తీసుకోవచ్చు. అదే ప్రైవేటు పరం అయితే కోట్ల రూపాయలు కాసులు కుమ్మరించాల్సిందే. కేవలము ఈ ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అనేటువంటిది ఒక వర్గానికో లేకపోతే కనుక అప్పర్ కమ్యూనిటీకో లేకపోతే డబ్బున్నోడికి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇది చాలా అన్యాయం చంద్రబాబు. ఇది ప్రజల్లో మైమర్చిపోవడానికి తన యొక్క ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా, తన యొక్క సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో మొత్తం అంతా ఇన్ని కళాశాలలు వచ్చాయి, ఎన్ని చేశారనేటువంటిది చేస్తూ ఊదరగొడుతున్నారు కదా. మేము ఛాలెంజ్ విసురుతున్నాము, ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎవరి హయాంలో ఎన్ని వచ్చాయి అనేటువంటిది వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాలెంజ్ విసురుతున్నాం.